Hello everyone, this is Dr. Sachin here from PhysioShine, Physio Rehab, Hyderabad. జనరల్గా ఈ వీడియోలో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పేషెంట్స్ అనమాట. బ్యాక్ పెయిన్ సంబంధించిన వాళ్ళ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మొదటగా చూసుకుంటే బాగా లాంగ్ సిట్టింగ్ కూర్చునే వాళ్ళు ఉంటారు. అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేక బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లేక డెస్క్టాప్ వర్క్ మీద ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి 90% ఆఫ్ ద పేషెంట్స్ బ్యాక్ పెయిన్ వాళ్ళలో ఈ కేటగిరీ పేషెంట్సే చాలామంది ఉంటారు అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. అక్కడ ఏమవుతుందంటే మనం మామూలుగా మీ స్పైన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది ఒక నార్మల్ స్పైన్ స్ట్రక్చర్. ఓకే, మనం నించున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ లాడోటిక్ కర్వ్ మెయింటైన్ చేస్తాం. ఇలాంటి సి షేప్, బ్యాక్ సైడ్ సి షేప్లో ఇది నించున్నప్పుడు మనం రెగ్యులర్గా కూర్చోవడం వల్ల మనము ఇక్కడ సైడ్ కూర్చుంటాం కాబట్టి ఇలా కూర్చుని మనము స్పైన్ ఆటోమేటిక్గా ఇలా బెండ్ చేసేస్తాం అనమాట. బెండ్ చేయడం వల్ల మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది స్ట్రైట్ అయిపోయింది. స్ట్రైట్ అయిపోవడం వల్ల ఇక్కడ పడుతున్న మజిల్కి చాలా మటుకు లోడ్ పడుతుంటుంది అనమాట. ఆ లోడ్ పడే ప్రాసెస్లో మనకి చూసుకుంటే బ్యాక్ ఇది ఫ్రంట్ అనమాట, ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అనమాట. వాళ్ళు రెగ్యులర్ కూర్చోవడం వల్ల స్పైన్ ఇలా కర్వ్ అయిపోతుంది అనమాట. కర్వ్ అయిపోయినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ స్పేస్ తగ్గిపోయింది, ఇక్కడ స్పేస్ ఎక్కువైంది. అంటే ఇక్కడ ఉన్న లిక్విడ్ డిస్క్ మెటీరియల్ కాస్త పోస్టీరియర్ సైడ్ పుష్ చేయడం ఎక్కువ జరుగుతుంటుంది. దీనివల్లనే ఎక్కువ లాంగ్ టైం సిట్టింగ్ కూర్చున్న వాళ్ళలో బ్యాక్ పెయిన్స్ రావడం కామన్ అయిపోతుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ద డిస్క్ బల్జెస్ ఆల్సో. ఇది అందరికి కామన్గా తెలిసిందే. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సినది ఏంటంటే, ఎవరైతే రెగ్యులర్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారో, ఇనీషియల్గా బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అయిపోతున్న సిమ్టమ్స్ వాళ్ళు ఉంటారో, వెంటనే వాళ్ళ ఆ కర్వేచర్ని స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. స్ట్రైట్ అంటే నాట్ దిస్ స్ట్రైట్, నార్మల్ కర్వేచర్లో ఉండేటట్టు చూసుకోవాలి. అక్కడ ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో ఒత్తిడి పడుతున్నప్పుడు, డిస్క్ మీద ప్రెషర్ పడుతున్న విషయం ఆన్ స్పాట్ అప్పుడు తెలియదు కాబట్టి ఎప్పుడు ఆల్ ద టైమ్ అవేర్గా ఉండడం వల్ల వాళ్ళు ఆ బ్యాక్ పెయిన్కి దూరంగా అయిన వాళ్ళు అవుతారు. ఇది ఒకటైతే, సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ రెగ్యులర్గా బాగా ఫిట్నెస్తో మెయింటైన్ చేసే వాళ్ళు. అండ్ రెగ్యులర్గా మా దగ్గర వచ్చిన పేషెంట్స్లో సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ వెయిట్ లిఫ్టింగ్, బరువులు లేపుతూ ఉంటారు అనమాట. లైక్ మేబీ ఇన్ ద జిమ్ ఆర్ మేబీ హార్డ్ వర్క్ ఏదన్నా అక్కడ. బికాజ్ ఈ వెయిట్ లిఫ్టింగ్లో కూడా మెయిన్లీ డెడ్ లిఫ్ట్ చేయడం జిమ్లో, లైక్ పుల్స్ చేయడము, లైక్ పుష్ చేయడం, ప్రెస్ చేయడము అవన్నీ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో బాడీ మీద వెయిట్ పడిందంటే ఆటోమేటిక్గా ఈ డిస్క్ మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ పడుతుంది. కొన్నిసార్లు డైరెక్ట్ ప్రెషర్ పడుతుంది, కొన్నిసార్లు ఇండైరెక్ట్ ప్రెషర్ పడుతుంది. వాళ్ళలో చూస్తే సేమ్ దీనికి ముందు చెప్పినట్టే ఆపోజిట్. వీళ్ళు ఇలా కూర్చోవడం వల్ల ఏదైతే అయిందో, వెన్ దే గో ఫార్వర్డ్ బాడీ వెయిట్ తీసుకున్నప్పుడు ఆ ప్రెషర్ ఇక్కడ పడుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ సేమ్ యాంటీరియర్ సైడ్ ప్రెషర్ పడి పోస్టీరియర్ సైడ్ ఓపెన్ అయ్యి బల్జెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పేషెంట్స్ ఎవరైతే నేను ముందుగా చెప్పిన కేటగిరీలో వాళ్ళు సిట్టింగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రికాషన్స్ నేను ఏం చెప్పగలుగుతానంటే, ఎవ్రీ 45 minutesకి లేవాల్సి వస్తుంది. ఎందుకంటే వెన్ యువర్ బాడీ ఈజ్ కంప్లీట్లీ ఇన్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది ఫ్లెక్షన్ పొజిషన్ అంటారు. ఎప్పుడైతే బాడీ లేచి నించుంటారో యు ఆర్ ఎంకరేజింగ్ ద ఎక్స్టెన్షన్ ఆల్సో. అంటే నించున్నప్పుడు ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోతుంది బాడీ. అంటే నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోవడం వల్ల ఇది కూడా ఒక మూమెంటం. అంటే నించున్నప్పుడు అయ్యే మజిల్ కాంట్రాక్షన్స్ వల్ల కూడా మీకు డిస్క్ మీద పడే ప్రెషర్ కానీ, ఆ మజిల్ మీద పడుతున్న లోడ్ కానీ ఇండైరెక్ట్గా మనం న్యూట్రలైజ్ చేసినట్టు అవుతుంది. అందుకే ఎవరికైనా కూడా నేను ఐటీ ఎంప్లాయీస్కి కానీ, లాంగ్ టైంలో కూర్చునే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళకి ఇదే సజెస్ట్ చేస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ 10 minutes లేసి నించొని 2 to 8 minutes అలా వాక్ చేయగలిగితే వాళ్ళ బాడీకి మజిల్స్కి యాక్టివేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ సప్లై పెరుగుతుంటుంది. దీంట్లో కూర్చున్న వాళ్ళకి ఇంకొక సిమ్టమ్స్ కూడా చెప్తుంటారు, వాళ్ళకి బ్యాక్లో పెయిన్ రాకపోయినా బట్టక్స్ నుంచి కింద పెయిన్ వస్తుందని అంటారు. దానికి కారణం కూడా వెన్ యూ సిట్ లైక్ దిస్, అంటే మనం కూర్చున్నప్పుడు దీని మీదే మనం బరువు పడుతుంది అనమాట. దీన్ని ఇస్కియల్ క్యూబిరాసిటీ అంటారు. ఓకే, దీని మీద ఉండడం వల్ల దీని అండర్నీత్లో ఉండే మజిల్స్ మీద వెయిట్ పడుతుంటుంది. ఆ మజిల్ మీద ఓవర్ స్ట్రెచ్డ్ పొజిషన్, ఓవర్ ప్రెషర్ వల్ల ఎంతకైనా దానికి కొంచెం ఆఫ్లోడింగ్ అవసరం పడుతుంది. అది మనం చేయము కాబట్టి కూర్చోవడం వల్ల ప్రాబ్లం పెరిగి ఆ ఎఫెక్ట్ అండర్నీత్లో వెళ్తున్న సయాటిక్ నర్వ్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. దీన్ని పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని కూడా అనొచ్చు, లేదా అనేక రకమైన కారణాలు కూడా ఉంటాయి అన్నమాట. మనకు తెలిసిన కామన్ సిమ్టమ్ పైరిఫార్మిస్ సిండ్రోమ్. అంటే ఆ పైరిఫార్మిస్ అనే మజిల్ మీద కింద నుంచి కూడా మనకు సియాటిక్ నర్వ్ వెళ్తూ ఉంటుంది. సో అన్ని బ్యాక్ పెయిన్ కేసెస్ ఒకటే కాదు, చాలా మటుకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే థెరపిస్ట్ కానీ స్పెషలిస్ట్ మాత్రమే మీరు చెప్పగలుగుతారు అనమాట. సెకండ్ విషయానికి వస్తే వెయిట్ లిఫ్టింగ్.
వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు చేయాల్సిన మినిమల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, వెన్ దే ఆర్ లిఫ్టింగ్, వెన్ దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ బెండింగ్, ప్లీజ్ ట్రై టు వేర్ ఎ బెల్ట్. ఆ బెల్ట్ని వేసుకున్నప్పుడు అది ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ప్యాసివ్ సపోర్ట్ అంటారు దాన్ని. ప్యాసివ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంతమంది అంటారు బెల్ట్ వేసుకోవడం వల్ల పెయిన్ ఎక్కువైపోతుంటుంది, మజిల్ బాగా వీక్ అయిపోతుంది అని అంటారు. కానీ అది చాలా తప్పు. మనం ఆల్ ది టైం 24/7 వేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. డ్యూరింగ్ టైమ్ ఆఫ్ వర్కౌట్ మాత్రమే మీరు అట్లాంటి బెల్ట్స్ వేసుకొని బాడీ మీద ప్రెషర్ పడేది ఎక్సెస్ ప్రెషర్ పడకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మీరు బ్యాక్ పెయిన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది సెకండ్ థింగ్. అయితే థర్డ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ట్రావెలింగ్. మాకు వస్తున్న పేషెంట్స్లో 50% వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అండ్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ లాంగ్ టైం కూర్చున్న వాళ్ళు అయితే 50% ఆఫ్ ద పేషెంట్ వాళ్ళు ఈ ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా జాబ్కి వెళ్ళడం, వాళ్ళ ఆఫీస్కి ఇంటికి చాలా దూరం ఉండడం, మన రెగ్యులర్గా ఉన్న రోడ్స్లో ఇబ్బంది పడడం, స్పీడ్ బ్రేకర్స్లో వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు కూడా రెగ్యులర్గా వర్కౌట్ చేయకపోవడం వల్ల వాళ్ళ కోర్ వీక్నెస్ ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. కోర్ వీక్నెస్ డెవలప్ అవ్వడం వల్ల బాడీ మజిల్స్కి కొంచెం స్పైన్ సపోర్ట్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. స్పైన్కి అంత ముందు ఇచ్చినంత సపోర్ట్ ఇవ్వదు అనమాట. ఆ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు స్ట్రెయిన్లో పడడం వల్ల, అండ్ మెయిన్లీ మనకున్న ఇండియన్ రోడ్స్లో కానీ మన వెహికల్స్లో కానీ ఆ షాక్ అబ్జర్వింగ్ టెక్నాలజీ అంత పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మనకి ఇండైరెక్ట్గా కోర్ మజిల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ కోర్ మజిల్స్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల మీకు బ్యాక్ ఎక్స్ లాంటివి కానీ, సయాటిక్ సిమ్టమ్స్ లాంటివి కానీ, బాగా స్పైన్ స్టిఫ్ అయిపోవడం కానీ కంప్లైంట్స్ చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు అతివేగం అస్సలు పనిచేయదు. ఇట్లాంటి పేషెంట్స్ ఉన్న వాళ్ళలో కంఫర్టబుల్ ట్రావెలింగ్ చేయడం చాలా అవసరము. రోడ్స్ కూడా అన్ఈవెన్ ఉంటే మీరు కంపల్సరీ ముందుగా సెకండ్ వర్షన్లో చెప్పినట్టు వాళ్ళు పోస్చర్ బెల్ట్స్ అనేటివి ఉంటాయి, లంబోసెక్రల్ బెల్ట్స్ అనేటివి ఉంటాయి. ఆ బెల్ట్స్ ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకోవడం వల్ల మజిల్ మీద కానీ డిస్క్ మీద పడే ప్రెషర్ కానీ ఆ బంప్స్ మూమెంట్లో మీకు అసలు ఎఫెక్ట్ ఇవ్వదు. ఆ ఎఫెక్ట్ ఇవ్వకపోవడం వల్ల ఆల్మోస్ట్ మీరు కూడా ఒక 50 to 40% మీ పెయిన్ అగ్రివేట్ అవ్వకుండా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అండ్ 90% ఆఫ్ ద పేషెంట్స్ వీళ్ళందరూ బిఫోర్ ట్రావెలింగ్ కానీ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పడుకొని రిలాక్స్ అయ్యి కొంచెం మజిల్ని హీట్ చేస్తే చాలు. అంటే లైక్ మాయిస్ట్ హీట్ అంటారు. ఒక 5 to 10 minutes మజిల్ మీద పడుకొని రివర్స్ పడుకొని బోర్లో పడుకొని బ్యాక్ సైడ్ మొత్తం థొరాసిక్ నుంచి లంబార్ అండ్ సాక్రమ్ స్పైన్ వరకు మీద అంతా మీరు హీట్ పెట్టగలిగితే అక్కడ మజిల్ వీక్నెస్ అవుతున్న మజిల్ కానీ, సోర్నెస్ అవుతున్న మజిల్స్ కానీ అవన్నీ మీకు లూజనింగ్ అయిపోయి మీకు మంచి రిలీఫ్ తీసుకొస్తుంది. సో సింపుల్గా ఈ వీడియోలో ఈ 3 టిప్స్ మాత్రమే మీకు చెప్పగలిగాను. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటి టిప్స్ కోసం కానీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాయి కానీ చాలా మటుకు మనం యూట్యూబ్లో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.